ద్వారకలో ఉన్న సత్రాజిత్తు తన తమ్ముడైన ప్రసేనుడు కనబడకపోవడంతో దిగులు చెందాడు. దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. మణికంఠంబున దాల్చి నేడడవిలో మావాడు వర్తింపగా మణికై పట్టి వధించినాడు హరికిన్ మర్యాద లేదంచు దూషణముంచేయగా వాని దూషణము కంసధ్వంసి ఆలించి ఏ వ్రణమున్నాయడలేదు నింద కలిగెన్ వారించుట ఏ రీతియో. కృష్ణుడే మణిని అపహరించి ఉంటాడని సత్రాజిత్తు అనుకున్నాడు. అనుకోవడమే కాదు, కృష్ణుణ్ణి దూషించాడు కూడా. అందరితో చెప్పాడు, నా తమ్ముడైన ప్రసేనుడు మణి కంఠంలో ధరించి వేట కోసం అడవికి వెళ్ళినప్పుడు మణి కోసం కృష్ణుడు నా సహోదరుణ్ణి చంపి ఆ మణిని గ్రహించి దాచి ఉంటాడు. కృష్ణుడికి అసలు మర్యాదనేదే లేదు, ఎవరైనా ఇలా చేస్తారా అని నలుగురితో సత్రాజిత్తన్న మాటలు కంసుణ్ణి వధించిన శ్రీకృష్ణుని చెవిని పడ్డాయి. కృష్ణుడు, నేనే దోషం చేయలేదు, అకారణంగా నా మీద నిందపడింది, ఆ నిందను ఏ విధంగా పోగొట్టుకోవాలో కదా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. తన వారిల్లన్ ప్రసేనుడు జాడ తెలుపన్ తర్కించుచున్ వచ్చి తద్వన వీధిన్కనే నేలగూలిన మహాశ్వంభున్ ప్రసేనుని హింసించిన సింహమున్ మృగపతిన్ నొప్పించి ఖండించి ఏగిన బల్లూకము సొచ్చియున్న గుహయున్ కృష్ణుండు రోచిష్ణుడై. కాంతిమంతుడైన శ్రీకృష్ణుడు తన వారినందరినీ ప్రసేనుడు ఎటువైపు వెళ్ళాడో అని అడిగి తెలుసుకున్నాడు. ఆ విధంగా అందరినీ అడుగుతూ వచ్చి అడవిలో ఒకచోట కూలిపోయి పడి ఉన్న ప్రసేనుడి గుర్రాన్ని చూశాడు. తరువాత చనిపోయి పడి ఉన్న ప్రసేనుడి కళేబరాన్ని చూశాడు. మరికొంత దూరం వెళ్ళి ప్రసేనుని వధించిన సింహాన్ని చూశాడు. ఆ తరువాత సింహాన్ని సంహరించి గుహలోకి వెళ్ళి ఉన్న ఎలుగుబంటి నివాసాన్ని చూశాడు.